ప్రేమించి మనకి మంచి సండే స్కూల్ బీబీఎస్ క్లాస్ మనకు అనుగ్రహించి మంచి ఫ్యాన్, మంచి ఆంటీ వాళ్ళు, మంచి వాటర్, అన్ని మంచి ఫెసిలిటీస్ దేవుడు మనకు అనుగ్రహించినాడు కదా. ఎంత ప్రేమ గల దేవుడు కదా. దేవుడు మనల్ని ఎట్లా ప్రేమించినాడో మనం కూడా దేవుడిని అట్లా ప్రేమించాలని దేవుడికి ఇష్టం అంట. సరే, ఇద్దరు వ్యక్తులు ఇక్కడ లెసన్లో ఉన్నారు కదా, దేవుడితో నడిచిన ఇద్దరు వ్యక్తులని, వాళ్ళు దేవుని ఎట్లా ప్రేమించినారో, ఎట్లా దేవునికి ఇష్టంగా ఉన్నారో మనం నేర్చుకున్నాం. అట్లా మనం కూడా దేవునికి ఇష్టంగా ఉండడానికి మనం ట్రై చేద్దాం. అంటే నేర్చుకుందాం, ట్రై చేయడం కాదు, మనం నేర్చుకొని అప్లై చేస్తే అట్లా మనం జీవించాలి. సరే, ఇద్దరు వ్యక్తులు, అందులో ఒక వ్యక్తి ఏమని చెప్పినా నేను ఇందాక హానోకు అని చెప్పినాను కదా. హానోకు షేతు కుమారుల వాళ్ళ కుమారులు మనవడు వాళ్ళ సంతానంలో చెందిన వ్యక్తి ఎవరంటే హానోకు అనమాట. ఒక వ్యక్తి గురించి ఫస్ట్ మనం నేర్చుకున్నాం. ఈ హానోకు ఎటువంటి వాడంటే చిన్నప్పటి నుంచి కూడా మంచిగా పెరిగాడు. మీలాగనే మీరు కూడా సండే స్కూల్కి వస్తారు, మమ్మీ డాడీ మాట వింటారు, టీచర్స్ మాట వింటారు, మంచిగా లోపడతారు, ఎంత బాగా లెసన్ వింటారు కదా. అదే వింటున్నారా లేదా? కదా, చాలా మంచి బాయ్స్ అండ్ మంచి గర్ల్స్. సరే, అట్లా ఈ హనోకు కూడా మంచి వ్యక్తిగా ఎదుగుతూ ఉన్నాడంట. దేవునికి అంటే ఈ హనోకు అంటే చాలా ఇష్టం అంట. చిన్నప్పటి నుంచి మమ్మీ డాడీ మాట వింటుంటే ఎవరికైనా ఇష్టపడతారు కదా. అయితే ఈ దేవుడు ఏమనుకున్నాడంట, నేను హనోకుతో స్నేహం చేయాలి, హనోకుతో మాట్లాడాలి. మీరు కూడా మీకు ఇష్టమైన ఫ్రెండ్స్తోనే మాట్లాడతారు కదా. మీకు కూడా ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉంటారు, వాళ్ళకే మీ అన్నీ చెప్తా ఉంటారు, పర్సనల్స్ అన్నీ కదా. అట్లా దేవుడు కూడా చాలా ఇష్టమయ్యి హనోకు దగ్గరికి వచ్చి హనోకుతో మాట్లాడేవాడంట. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడడం, నడుచుకుంటూ వెళ్ళడం. అక్కడ మనం లెసన్లో విన్నాం, దేవుడితో నడిచిన అన్నది కదా. ఈ హనోకు నడుచుకుంటూ వెళ్ళేవాడట. మీకు హనోకు పిక్చర్ కనపడుతుందా? అయితే ఈ హనోకు నడుచుకుంటూ దేవుడితో గడిపేవాడంట. ఆ ఇద్దరు కలిసి మాట్లాడుకునే వాళ్ళంట. ఫ్రెండ్స్ ఎట్లా మాట్లాడుకుంటారు ఇష్టంగా, అది హనోకు కనిపిస్తున్నాడు చూడండి. ఆ ఇష్టమైన వ్యక్తిగా హనోకు మార్చబడ్డాడంట. ఇద్దరు కలిసి రోజు నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళేవాళ్ళంట. ఎన్నో మాటలు మాట్లాడుకునే వాళ్ళంట. ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, నేను ఇట్లా చేసినాను. దేవుడు కొన్ని చెప్పేవాడంట, నువ్వు అట్లా చేయాలి, ఎట్లా ఎందుకు చేసినాడు, అవును కదా, కరెక్టే, నువ్వు చెప్పినావు కదా, నేను అట్లానే చేస్తాను. ఇద్దరు నడుచుకుంటూ చేతులు పట్టుకొని నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళేవాళ్ళంట. దేవుడితో పాటు నడుచుకుంటూ వెళ్ళేవాడు అనమాట. ఎవరు? హనోకు. ఎవరన్నారు? హనోకు. ఏ పేరు? పేరు హనోకు దేవుడితో నడుచుకుంటూ మంచిగా దేవునికి ఇష్టమైన విధంగా జీవించేవాడు. ఈ నెలలో రెండు క్వాలిటీస్ ఉన్నాయి. ఏంటంటే ఒకటేంటి, దేవునితో ఎప్పుడు నడుచుకుంటూ దేవునికి ఇష్టమైన వ్యక్తిగా జీవించినాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే దేవునికి ఇష్టమైన జీవితం, తన జీవించిన జీవితం అంతట్లో ఇష్టంగా ఉన్నాడు. మనం ఒక్కోసారి కోపం వస్తుంది, తప్పని చేస్తాం, మమ్మీ మాట వినాం కదా. అట్లా లేదంట, ఎప్పుడు దేవునికి ఇష్టమైన పనులే ఈ హనోకు చేస్తూ వచ్చినాడంట. అట్లా ఒకరోజు ఏం జరిగిందంటే, ఇద్దరు నడుచుకుంటూ వెళ్తా ఉన్నారంట. హనోకు తర్వాత దేవుడు. ఎవరు? హనోకు దేవుడు. ఇద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే, ఈ నడవడం అంటే ఆయన ఎట్లా నడిచినాడంటే విశ్వాసం ద్వారా నడిచినాడు. ఎట్లా? విశ్వాసము అంటే మీకు తెలుసా? విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నమ్మకం, నమ్మడమే కదా. ఏదైనా ఇప్పుడు మమ్మీ వాళ్ళని అయితే నీకు తెస్తాను ఈవినింగ్ అంటే మీరు నమ్ముతారా లేదా? డాడీ దాకా అడిగేస్తారు, తెస్తా అన్నావు కదా, తెచ్చినావా అన్నట్టు, తెచ్చినాడు అనుకుంటాం కదా, అదే నమ్మకం అనమాట. అట్లే విశ్వాసం అంటే నమ్మకం అనమాట. అయితే దేవుడిని నమ్మినాడు ఎవరు? హనోకు. అదే విశ్వాసం ద్వారానే దేవుడితో నడిచినాడు, దేవుడికి ఇష్టమైన జీవితం జీవించినాడు. సరే, వీళ్ళిద్దరు ఒకరోజు వెళ్తున్నారని చెప్పినాను కదా. వెళ్తూ ఉంటే అట్లనే చాలా దూరం వెళ్ళిపోయినారట. ఎందుకంటే సాయంత్రం అయిపోయిందంట, చీకటి అయిపోతుందంట. చీకటి అవుతుంది, మీరు ఏం చేస్తారు? మన ఇంటికి వచ్చేస్తాం కదా, ఫ్రెండ్స్తో మాట్లాడగా మళ్ళీ తిరిగి మన ఇంటికి వచ్చేస్తాం. తర్వాత ఈయన హనోకు కూడా వచ్చేసేయాలి కదా. వచ్చేయాలంటే దేవుడు ఏమన్నాడంటే, అరే చాలా దూరం నడిచేసినాం కదా ఈరోజు, చాలా చీకటి కూడా అయిపోయింది, ఇంకేమైతే వాళ్ళ ఇంటికి చలో మా ఇంటికి వచ్చేసి నాతో పాటు వచ్చేసి అన్నాడంట. ఎవరు? దేవుడు ఏమన్నాడంటే నాతో వచ్చేసి అన్నాడు హనోకు. ఇంకేం ఆలోచించలేదట, వచ్చేస్తా నేను కూడా అని ఇద్దరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయినారట. దేవుడు తర్వాత హనోకు ఇద్దరు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయినారంట. చాలా మంది మన బైబిల్లో గ్రంథంలో చూస్తే ఆదాము కొన్ని రోజులు చాలా ఇయర్స్ ఉండి చనిపోయినాడు. తర్వాత హనోకు తర్వాత ఎవరు? కయీను కూడా చనిపోయినాడు. హేబెల్ అయితే చెప్పబడ్డాడు. తర్వాత ఇంకెవరు? షేతు కూడా చాలా రోజులు ఉండి ఆయన కూడా చనిపోయినాడు. తర్వాత షేతు కుమారులు ఏనోషు, తర్వాత ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళందరూ పుట్టి వాళ్ళు కూడా చనిపోయినారు. మా తాత చనిపోయినారు, మా మమ్మీ చనిపోయింది, మా డాడీ చనిపోయినాడు, మా తాత వాళ్ళ తాత అందరూ, మీ తాత వాళ్ళని ఇంకా మీ తాత వాళ్ళ తాత వాళ్ళు కూడా ఉన్నారా ఇప్పుడు? లేదు, అందరూ
దేవునితో నడుచుకుంటూ నడుచుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చనిపోలేదు కదా. మనం కూడా విశ్వాసం ఉంచితే దేవునితో మనం కూడా నడుస్తామంట. ఈ హనోకు దేవునికి ఇష్టంగా జీవించినాడా, ఇష్టం లేకుండా జీవించినాడా? మనం కూడా దేవునికి ఇష్టంగా జీవించాలంటే, దేవుని సంతోషపరచాలంటే మనం కూడా ఒక పని చేయాలి. ఏం చేయాలంటే విశ్వాసం ఉంచాలి. ఎవరి మీద విశ్వాసం ఉంచాలా? విశ్వాసం అంటే నమ్మాలి కదా. ఎవరిని నమ్మాలి అంటే యేసుప్రభుని నమ్మాలి. ఈ బైబిల్ గ్రంథంలో యేసుప్రభు గురించి మొత్తం రాయబడింది. అందుకే బైబిల్ మీరు చదవాలి రోజు. ఏమని రాస్తుందంటే యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడంట. ఈ లోకమంతా మనమంతా తప్పని చేస్తాం కదా. ఎన్నిసార్లు మంచిగా ఉండాలన్నా కానీ పక్క వాళ్ళతోని మళ్ళీ మనం డిస్టర్బ్ అయిపోతాం, తప్పని చేస్తాం కదా. ఆ తప్పులన్నీ చేయకుండా ఉండడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు. మనమంతా పాపలం కదా. ఆ పాపమంతా తీసివేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చి కల్వరిశిలలో ప్రాణం పెట్టి రక్తం కాచి చనిపోయి తిరిగి ఎన్నో రోజులు లేచినాడు? 3వ రోజు కదా. దేవుడు 3వ రోజున తిరిగి లేచినాడు. ఏం చేసినాడు? మన కొరకు రక్తం కాల్చినాడు కదా. ఆ రక్తం మనం కడగబడాలన్నమాట. దేవుడు నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడని మనం విశ్వసించాలి, మనం నమ్మాలి. నమ్మితే దేవుడు మనకి కొత్త జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు తోడుగా ఉంటాడు. సరే, ఒకరి గురించి మనం తెలుసుకున్నాం. ఎవరి గురించి? హనోకు గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొక వ్యక్తి, ఇద్దరు వ్యక్తుల గురించి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు ఇంకొక వ్యక్తి ఎవరంటే, ఇంకొక వ్యక్తి కూడా పేరు విందాం. ఆ పేరు వినక ముందు నేను మీకు కొంచెం స్టోరీ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు షేతు కుమారులు వీళ్ళందరూ పుట్టినారు కదా. పుట్టినప్పుడు ఇంకా చాలా మంది వాళ్ళ పిల్లలు చాలా మంది భూలోకంలో అయిపోయినారట. స్టార్టింగ్లో మీకు ఫస్ట్ సేవకుడు చెప్పినాడు కదా, భూమి అంతా శూన్యంగా ఉండే, చీకటి ఉండే. తర్వాత దేవుడు ఏం చేసినాడు? ఇట్లా బాగాలేదనేసి వెలుగు చేసినాడు, ఆకాశం చేసినాడు, భూమిని, నక్షత్రాలను, మృగాలని, పక్షులు అన్నీ చేసినాడు కదా. అంతకుముందు భూమి అంతా ఏం లేదు, అంత బ్లాక్గా ఉండే అనమాట. దేవుడు ఇష్టంగా ఈ అంతా తయారు చేసి అందరు మనుషులు కూడా చేస్తున్నాడు. తన స్వరూపంలో చేసుకున్నారు. ఎవరి స్వరూపంలో? దేవుడు లాగానే మన అందరూ చేసినాడు కదా. అయితే దేవుళ్ళలాగా ఉండకుండా మనుషులందరూ ఏం చేసినారు? పాపం చేసినారు. పాపం ప్రవేశించిన సెకండ్ డే లెసన్లో మనం విన్నాం కదా. ఎట్లా పాపం ప్రవేశించింది? సర్పం ద్వారా కదా. సర్పము చేసి ఇది నిజమా అని చెప్పి వాళ్ళని పాపంలో పడేసింది. వాళ్ళు దిగంబరులు అయిపోయినారు. తర్వాత దేవుడు బలపించి ఇవన్నీ మీరు విన్నారు, నేను నమ్మనంతా కదా. అయితే అట్లా పాపం అట్లా ప్రభుత్వ అందరిలో పాపం వచ్చేసిందట. ఇప్పుడు మనం చేస్తాం కదా ఒక్కొక్కసారి. ఇప్పుడైతే మంచి పిల్లలే మీరు ఎంతప్పుడు అట్లా చేసినారు. మీరు అన్ని పాపాలు ఒప్పుకున్నారు కదా. నేను నమ్మనంత రోజు చేయొద్దు, ఇప్పుడు అట్లా మీరు చెయ్యరు. కానీ అంతకుముందంటే మనం తప్పులు చేసాం. నేను కూడా చాలా తప్పులు చేశాను. అట్లా పాపం చేస్తున్నప్పుడు దేవుడు అనుకున్నాడట, ఏంటబ్బా ఇంత మంచిగా చేసినాను, నాకు ఇష్టంగా చేసినాను, మనుషులను చేసినాను, షేతులు చేసినాను, హేబెలు చేసినాను, కయ్యను చేసినాను, సృష్టి అంతా చేసినాను, వాళ్ళ కొరకు ఇంత మంచి చేసినాను. కానీ మీరు ఏం చేస్తున్నారు? అంత చెడుతనం చేస్తున్నారు, తప్పుడు పని చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, చంపేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు, అలాంటివి చేస్తున్నారు, మాట వినడం, మమ్మీ డాడీకి లోబడడం లేదు, ఒకరొకరు ద్వేషించుకుంటున్నారు, అసహ్యమైన పనులు చేస్తున్నారు. నాకు ఇలాంటి ఇష్టం లేదు. ఇప్పుడు ఏమనుకున్నాడు దేవుడు? అప్పుడు ఏమనంటే చాలా బాగుంది, అంతా బాగుంది అని అన్నాడు అప్పుడు దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు దేవుడు? వీళ్ళంటే నాకు ఇష్టం లేదు, ఈ మనుషులని, మృగాలని, పక్షులని అన్నీ నేను చంపేస్తాను, నాకు ఇష్టం లేదు, ఎందుకంటే వీళ్ళంతా చెడ్డ పనులు చేస్తూ ఉన్నారు అనేసి దేవుడికి చాలా కోపం వచ్చేసిందంట. కోపం వచ్చేసి సరే ఇవన్నీ నేను చంపేస్తా, ఇప్పుడున్నంతా చంపేస్తా, ఎవరన్నా మంచిగా ఉన్నారో చూస్తా అని అంతా వెతుకుతా ఉన్నాడంట. అప్పుడు ఒక ఆయన కనపడ్డాడంటే, ఎవరు తెలుసా? నోవహు ఒక వ్యక్తి కనపడ్డాడంటే. ఎవరు? ఈ షేతు నుంచి పిల్లలు పుట్టినారు కదా, దాంట్లో ఒక వ్యక్తి ఎవరు? నోవహు. ఇంతకుముందు ఎవరు? హనోకు. ఇంతకుముందు హనోకు. ఈ వ్యక్తి పేరు ఏం పేరు? ఈ నోవహు అంట చాలా మంచి వ్యక్తి అంట. చూసాడంటే దేవుడు కింద అన్న బాగున్నారా, మిమ్మల్ని కూడా మేము చూసాం కాదు అన్న వచ్చి ఎవరో చెప్తున్నాడు. అట్లా మంచిగా లేని విషయాలు మనం చేద్దామా, మంచిగా ఉన్న విషయాలు చేద్దామా కదా. దేవుడు మనల్ని చూసినప్పుడు, ఇట్లా చూసినప్పుడు వాళ్ళని వ్యక్తి అక్కడ అలవాటు చేస్తున్నాడు అంటే బాగుంటుందా? దేవుడు ఏడుస్తాడంట, చాటుకొని గోడ చాటుకు వెళ్ళి ఏడుస్తా ఉంటాడు. దేవుడిని ఏడించడం ఇష్టమా మీకు? ఇష్టపడుతుంది కదా. ఇప్పుడు మనకు తెలిసింది ఏది మంచిగా, ఏది చెడు, ఏది విశ్వాసమో, ఏ విధంగా దేవుడు మనకు ఈ లోకం మనకు తెలిసింది కదా. ఇంకా మనం తప్పని చేద్దామా? చేయకూడదు కదా. సరే, ఈ నోవహు దేవుడు అంతా ఇట్లా చూసినప్పుడు నోవహు ఒక్కడే మంచి కనబడాడంట, నీతిమంతుడంట, మళ్ళీ నిందారహితుడంట. అబ్బా నేను ఎంత మంచి నీతిమంతుడు, ఎంతమంది చెడ్డ మనుషులలో నోవహు ఎంత మంచివాడు. మిమ్మల్ని కూడా ఎవరైనా అట్లా మెచ్చుకుంటా, ఎంత మంచి అబ్బాయి అంటే మీకు ఎంత హ్యాపీ అవుతుంది కదా, చాలా సంతోషం అవుతుంది కదా.
అట్లా నోవాహుని చూసినప్పుడు దేవుడు ఆయన ఒక్కడే మంచిగా అనిపిస్తున్నాడంట. అబ్బా ఈయన ఒక్కడే బాగున్నాడు కాబట్టి ఈయన ఒక్కడే నేను రక్షిస్తా, మిగతా వాళ్ళందరినీ చంపేసేస్తా అనేసి దేవుని కోపంచి నోవాహు దగ్గరకు వచ్చినాడంట. నోవాహు అని పిలిచినాడంట. ఏంటి ప్రభా ఏంటి అని అడిగినట్ట. మంచి వాళ్ళు మంచిగా మాట్లాడుకుంటున్నారంట. దేవుడు మనతో కూడా మాట్లాడడానికి ఇష్టపడతాడు, కానీ మనం వినం. ఇంతకుముందు చెప్పిన ప్రేయర్లు నేను దేవ మాతో మాట్లాడాలి, ప్రేయర్ చేసుకోండి, నేను ప్రేయర్ చేసుకోండి. ఎంతమంది చేసినారు? నిజం? ఓకే, దేవుడు మీతో మాట్లాడుతుంది తప్పకుండా చేతులు తెచ్చాను. సరే, దేవుడు నోవాహు దగ్గరికి వచ్చి నోవాహు అంతా అందరు పాడైపోయినారు, చెడిపోయినారు, నేను ఇంకా ఇష్టపడి నేను ఈ సృష్టిని చేసినాం కదా, మీకు ఇవన్నీ చేసినాం, కానీ వీళ్ళని నాకు పెట్టడం నాకు ఇష్టం లేదు, వీళ్ళందరూ నేను చంపేస్తా, నువ్వు మాత్రం ఏం చనిపోవద్దు, ఎందుకంటే నువ్వు మంచివాడివి, నువ్వు నాకంటూ ఇష్టంగా జీవించినావు కదా, నేను కాపాడుతాను అనేసి అంటే దేవా థ్యాంక్స్ దేవా అన్నాడంట. సరే, మనం నడుచుకుంటూ మాట్లాడతామని ఇద్దరు నడుచుకుంటూ ఇప్పుడు ఎవరితో నడుస్తున్నాడు దేవుడు? ఇంతకు దేవుడితో నడిచినాడు, ఇప్పుడు నోవాహుతో కూడా నడుస్తున్నాడు. నడుచుకుంటూ మనం ఇద్దరం నడుచుకుంటూ మాట్లాడదాం అనేసి వీళ్ళందరూ బాగాలేదు, వీళ్ళందరినీ చంపేస్తా, కానీ నేను రక్షిస్తా. ఎట్లా రక్షిస్తానంటే ఒక ఓడని తయారు చేయాలి. నువ్వు ఓడ అంటే తెలుసా? ఒక పడవని తయారు చేయి, చిట్టి సాలకపు మ్రాను అంటే ఇప్పుడు కూడా అది ఉంది, కానీ దాని పేరు మారిపోయి ఉండొచ్చు. అది ఒక చెక్క, అటువంటి చెక్కలతో అంతా నువ్వు కీలు పూసి మంచిగా దాన్ని పెద్ద ఓడగా తయారు చేయి. ఎందుకంటే నీతో పాటు నీకు వైఫ్ ఉంది కదా, ఉంటారా? ఇప్పుడు మనకు డాడీ ఉంటే డాడీకి మమ్మీ కూడా ఉంటుంది కదా, మనకు మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారు కదా, అట్లనే నోవాహు నీకు వైఫ్ ఉంది కదా, మన తర్వాత నీకు ఇంకా 3 కుమారులు కూడా ఉన్నారు. ఎంతమంది కుమారులు నోవాహుకి? 3 కుమారులు. తర్వాత వాళ్ళ 3 మ్యారేజెస్ అయిపోయినాయి. ఇప్పుడు ఎవరు వస్తారు? 3కి మ్యారేజెస్ అయితే వాళ్ళ మగవాళ్ళకి పక్కన ఎవరు వస్తారు? వైఫ్స్ వస్తారు కదా. ఇప్పుడు నోవాహు వాళ్ళ భార్య, తర్వాత 3 కుమారులు, 3 కుమారులకి 3 భార్యలు కదా, మొత్తం ఎంత టోటల్ 8 మెంబర్స్ కదా. మీ 8 మెంబర్స్ మంచిగా ఉన్నారు కాబట్టి మీ కొరకు ఒక ఓడ తయారు చేసుకోండి. ఓడ కనిపిస్తుందా మీకు? ఓడ తయారు చేయి, పెద్ద ఓడ తయారు చేయి. ఇప్పుడు ఎంతమంది 8 మెంబర్స్ అంత పెద్ద ఓడ అవసరం లేదు కదా. దేవుడు ఏమంటాడంటే పెద్ద ఓడ తయారు చేయాలంటే వీళ్ళకి ఎట్లా ఓడ తయారు చేయాలి, ఎట్లా పాడు చేస్తాడు, దేంతో పాడు చేస్తావు ప్రభా అని అడిగినట్టు. అంటే వాటర్తో పాడు చేస్తాను. వాటరా? నీళ్ళతో ఎట్లా పాడు చేస్తావు ప్రభా? నీళ్ళతో తీసుకొస్తా. అవునా? ఎట్లా తెస్తావు? ఎప్పుడు చూడలేదు మేము. నిజంగా తెస్తావా? తెస్తా. ఓహో తెస్తావా? ఓకే అన్నాడు. ఎవరు? నోవాహు. అంటే అంతకుముందంతా వర్షం పడడం, నీళ్ళంతా రావడం అట్లా ఏం లేదు. జస్ట్ ఏదైనా తోటలోనే నదులు ఉన్నాయి. ఆంటీ వాళ్ళు చెప్పారు ఆ రోజు మీకు, ఏదైనా తోటలో వచ్చి నది కూడా ఉండింది అని. కానీ వర్షం రావడము ఏం లేదంట. అప్పుడు పెద్ద వాటర్ వచ్చి, ఇప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, సునామీ వచ్చినప్పుడు ఇట్లా ఫ్లడ్స్లో వచ్చి అన్ని మునిగిపోవడం అన్నీ ఉంటాయి కదా, అట్లా ఏం లేదంట అప్పట్లో. కాబట్టి నువ్వు కదేం తెలియదు, కానీ నమ్మేసినాడంట. ఏమని నమ్మినాడు? దేవుడు చేస్తాడు, దేవుడు అన్నాడు. ఒకటి ఇచ్చినారు, ఏమంటే విశ్వాసం గురించి ఒకటి ఏమని ఇచ్చినారంటే, ఒక చిన్న పాప బిల్డింగ్ పైకి ఎక్కిందట. బిల్డింగ్ పైకి ఎక్కడో డాడీ కింద ఉన్నాడట. డాడీ అనిపిస్తున్నారు పైనుంచి. పిలిస్తే వాళ్ళ డాడీ చూసి, పైన ఉన్నావా? దూకేసి నేను పట్టుకుంటా అన్నాడంట. దూకుతారా ఎవరైనా? దూకరు కదా, భయం మనకు, కింద పడిపోతామేమని. కానీ ఆ చిన్న పాప దూకే అంటే దూకాలా అన్నది. దూకేసి పట్టుకుంటా నేను అన్నాడు. పట్టుకుని దూకేసిద్దంట. పట్టుకుంటాడా డాడీ? పట్టుకోడా డాడీ? పట్టుకోడా? పట్టుకుంటాడు. మన ఇట్లా దూకుతా ఉంటే పట్టేసుకోరా డాడీ? పట్టుకోరా? ఖచ్చితంగా పట్టుకుంటాడు. పాపకి ఎంత విశ్వాసం చూడండి. అంటే మా డాడీ ఏదైనా చేస్తాడు, నేనేం నన్ను పట్టేసుకుంటాడు మా డాడీ అనేసి ఆ నమ్మకంతో దూకేసింది కదా. అదే విశ్వాసం అన్నమాట. విశ్వాసం అంటే లేని దాన్ని నమ్మడమే విశ్వాసం, కనబడిన దాన్ని విశ్వసించడమే విశ్వాసం. ఈ నోవాహు కూడా వర్షం పడుతుంది, నీళ్ళతో నేను వీళ్ళందరినీ నాశనం చేసేస్తా, నేను ఒక్కటే రక్షిస్తా అంటే నమ్మేసినాడంట. మనమైతే నమ్మం, ఎన్నో డౌట్స్ వస్తాయి మనకి. ఏదైనా ఒకటి లెసన్ చెప్తుంటే మీకు ఎన్ని డౌట్స్ కదా, ఏదైనా చూస్తే ఎన్ని డౌట్స్ కదా, మనకన్నీ మన మైండ్ అంతా డౌట్సే. అట్లా ఈయనకి ఏం లేదంట, అన్నీ క్లియర్ అయిపోయినాయంట. దేవుడు అన్నీ చెప్తా ఉంటే ఓకే అంటున్నాడంట, అన్నీ తయారు చేయడం రెడీ అయిపోయినాడంట. సరే, ఇప్పుడు ఏంటి చిత్తి సారకు నాన్న తీసుకురా అనగానే వెళ్ళిపోయినాడంట. షాప్కి వెళ్ళినాడంట. షాప్కి వెళ్ళేసి నాకు ఇట్లా చెక్కలన్నీ కావాలి అంటే ఎంత? ఇన్ని కేజెస్, ఎందుకంటే పెద్ద కూడా తయారు చేయమన్నాడు. ఎందుకు అంత పెద్ద కూడా అంటే, నేను మా కుటుంబం అంతా అందులో రక్షింపబడడానికి
మిగతా వాళ్ళందరూ పాపాలు చేస్తున్నారు కదా, వాళ్ళందరూ నాశనం అయిపోతారంట. అంటే ఆహా అబ్బా ఎట్లా నాశనం అవుతాం, అబ్బా వర్షం వస్తుందంట, నీళ్ళు వస్తాయంట, అబ్బా నీళ్ళు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయి, ఎప్పుడో చూసినాము మనము, చిప్పు అయినా సరే కొనుక్కుంటే కొనుక్కో అనేసి ఇచ్చేసినాడంట ఆయన. ఇట్లా మళ్ళీ ఇంకోది కీలు తీసుకురావడానికి ఇంకో చోటుకి ఆయన ఇదే ప్రశ్నలు అంట, ఎందుకు కీలు, నీకు ఇంత కీలు ఎందుకు, ఇంత గమ్మ పెట్టి ఇట్లా అర్థ పెట్టడానికి, సుత్తలు ఎందుకు, నీకు మేకులు ఎందుకు, ఇట్లా వాళ్ళందరూ అడుగుతూ ఉంటాయి. అందరికి ఏం చెప్తున్నాడు ఆయన? సువార్త చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు మనల్ని మమ్మల్ని అందరూ కాపాడుతున్నాడంట, భద్రపరుస్తాడు. మేము కాదు, మాతో పాటు పక్షులు, జంతువులు, క్రిమి కీటకాలు, తర్వాత ఈగలు, పురుగులు ఏవో ఉన్నాయి కదా, ఇప్పుడు మనం చూసే జంతువు అన్నీ ఉన్నాయి కదా, జీవరాశులు, వాటన్నిటి పేర్స్ రెండు ఆడ మగ, ఆడ మగ, ఆడ మగ, వాటి కోసం కూడా పెద్ద కూడా తయారు చేయమన్నాడు అంట అనమాట. అట్లా తయారు చేయమన్నాడు దేవుడు అనేసి చెప్పి ఏం చేస్తున్నాడు, దాన్ని తయారు చేస్తూ ఉన్నాడంట. తయారు చేస్తూ ఉంటే పిల్లలు ముగ్గురు ఆ కుమారుడు వచ్చి వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు పెద్ద ఓడని. ఎవరెవరి కోసం? వాళ్ళ కోసం, ఇంకా దేవుడు చెప్పినాడు ముందే ఈయనకి ఏమని, 2 లయన్స్ వస్తాయి, 2 మంకీస్ వస్తాయి, 2 జిరాఫీస్ వస్తాయి, 2 టైగర్స్ వస్తాయి, 2 ఈగల్స్ వస్తాయి, 2 పిజియన్స్ వస్తాయి, 2 స్పారోస్ వస్తాయి, 2 ప్యారెట్స్ వస్తాయి, ఇంకేమేమి ఉంటాయి, హౌస్ ఫ్లైస్, తర్వాత మస్కిటోస్, ఇంకా ఏంటి చీమలు, అన్ని స్నేక్స్, అన్ని 2 వస్తాయి. కాబట్టి వాటన్నిటి కొరకు ఓకే మీకు చాలా తెలుసు కదా, అవన్నీ 2 అన్ని 2 ఆడ మగ అన్నీ వస్తాయి. వాటి కోసం కూడా నువ్వు పెద్ద ఓడలు తయారు చేయాలి దేవుడు చెప్తే నువ్వు పెద్ద ఓడలు తయారు చేస్తా ఉన్నంట. తర్వాత ఏం చేస్తున్నాడు, నీతి కూడా బోధిస్తున్నాడు. ఇప్పుడు సువార్త చెప్తున్నాడు కదా, అది నీతే కదా, మంచి వార్తలు చెప్తున్నాడు కదా. అయితే ఈయన బోధిస్తూ ఉంటుంటే ఎవరు వినరంట, ఎవరు అంగీకరించారంట. అన్ని అబద్ధాలు చెప్తావు, ఎక్కడ వస్తుంది, ఏమొస్తుంది, వర్షం వస్తుందా. ఆయన ఎన్ని ఇయర్స్ బోధించినాడు తెలుసా? 1 year అనుకుంటున్నారా? 2 years. 1 year ఎన్ని డేస్? అట్లా 1 year, 2 years, 3, 4, 5, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 years తెలుసా? 100 years ఎవరైనా బ్రతుకున్నారా? లేదు కదా. అప్పటి వాళ్ళు చాలా ఇయర్స్, 900 years కూడా చాలా మంది బతికినారు. అట్లా చాలా ఇయర్స్ వాళ్ళు బ్రతికే వాళ్ళు అనమాట. అయితే ఈయన ఎన్ని ఇయర్స్ ఉండే తెలుసా? ఆయనకి ఓడలో వెళ్ళేటప్పుడు 600 years అంట, 600 సంవత్సరాలు అంట. ఎవరికి? నోవాహుకి. అయితే ఈయన ఎన్ని ఇయర్స్ బోధించాడు తెలుసా? 120. ఎవరు చెప్పినారు? 120 అని చెప్పినావా? గుడ్, వెరీ గుడ్. 120 సంవత్సరాలు అన్ని ఇయర్స్ బోధిస్తూనే ఉన్నాడు. అన్ని ఇయర్స్ తయారు చేస్తూనే ఉంటాడు ఓడ. ఏమని? దేవుడు మాకు ఈ ఓడ తయారీలో ఉండమన్నాడు, మీద వాళ్ళందరూ చంపేస్తాడ, మీరు కూడా రావచ్చు కదా, మీరు కూడా ఓడలో ప్రవేశించవచ్చు కదా అని చెప్తా ఉన్నాడంట. మేము ప్రవేశిస్తాం, మాకు మంచి గాలి, వెలుగు, అన్ని బాగున్నాయి, మేము ఎందుకు వస్తాం, మేము రాములు పిచ్చోడు, నీకు మైండ్ లేదు, ఎక్కడ వర్షం ఏంటి, ఇప్పటి నుంచి 2 years అవుతుంది, మేము చూసి 600 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఒక్క రోజు కూడా వర్షం పడలేదు, ఏం లేదు, ఏం చెప్తున్నావు, ఏం నమ్మడానికి ఉందా అసలు చెప్పే మాటలు అనేసి అందరూ ఎగతాలు చేస్తున్నారంట. కొందరైతే చిన్నపిల్లలు వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఇట్లా అంటున్నారు, పిచ్చోడు అంటారు. తయారు చేసేటప్పుడు చూసి వాళ్ళందరూ ఏమంటున్నారంట, పిచ్చేనీన పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఏదో నీతి మాట్లాడుతున్నాడు, ఏదేదో చెప్తున్నాడు, ఓడ తయారు చేస్తున్నాడు, అంతా వేస్ట్, ఏం చేస్తున్నాడేమో మాకైతే తెలియదు అనేసి అందరూ ఎగతాలు చేస్తున్నారంట. ఆయన ఓడని మొత్తం తయారు చేస్తున్నాడంట. దానికి ఒక డోర్ పెట్టినాడంట. ఎన్ని డోర్స్? ఒకే డోర్ నుంచి వెళ్ళాలి, ఒకే డోర్ నుంచి రావాలి, అంత పెద్ద పడాలన్నమాట, పెద్ద ఓడ తయారు చేసినాడంట. దానికి ఒక కిటికీ. ఎన్ని కిటికీలు? మనకి ఎన్ని ఉన్నాయి? చాలా ఉంటాయి కదా. అయితే ఆ ఓడకి ఒకటే కిటికీ, ఒకటే ద్వారం. ఆ ద్వారం నుంచే మనుషులు వెళ్ళాలి, రావాలి బయటికి. సరే మొత్తం ఓడంతా ఎన్ని ఇయర్స్ పట్టింది ఓడ తయారు చేయడానికి? 120 years పట్టింది. అన్ని రోజులు బోధన చేస్తూనే ఉన్నాడంట. రండి ఓడలో మీరు కూడా ప్రవేశం, పెద్ద ఓడ తయారు చేస్తున్నాం, మీ అందరూ సరిపోతారు, రండి దేవుడు నాశనం చేస్తాడు, మీరందరూ చనిపోతారు, ఇది దుష్టలోకమా? మేము దుష్టమా? ఇది దుష్టలోకమా? నువ్వు కూడా ఏం మంచివాడువా? ఏం మాట్లాడుతున్నావు అనేసి సీరియస్ అయిపోతారంట వాళ్ళు. ఏం దుష్టలోకం అంటున్నావు, దేవుడు చూసినప్పుడు ఏదంతా బాగాలేదంటున్నావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నరుల చెడుతనం భూమి మీద గొప్పది అన్నాడంట. ఇవి కేవలం వీళ్ళంతా నరమాత్రులు, వీళ్ళు ఎప్పుడు తప్పు పని చేసేవాళ్ళే, వీళ్ళని బెటర్ అనుకొని నువ్వు ఒకే విషయం చెప్తాడంట. ఇట్లా దేవుడు అన్నాడు అంటే వాళ్ళకి చాలా కోపం వస్తాడంట. మేము ఇంత మంచిగా ఉంటున్నాం, మేము ఎంత మంచి పని చేస్తున్నాం, నువ్వు ఇట్లా అంటావేంటి అనేసి చాలా కోపం చూపిస్తారంట వాళ్ళందరూ. అయితే వాళ్ళు తయారు చేసేటప్పుడు వాళ్ళు పిచ్చర్లు అంటారు కదా,
వచ్చినప్పుడు ఏమంటారంటే నీకేం తెలియలేదు, ఇంత పెద్ద పోడ ఎందుకు తయారు చేస్తున్నావు పిచ్చిగా వేస్ట్గా అని వాళ్ళు ఎట్లా నవ్వుతున్నారు చూడండి. ఎగతాళి చేసి ఒక చిన్న బాబు అడుగుతున్నాడు వాళ్ళ మమ్మీని, గ్రీన్ డ్రెస్ వేసుకున్నామని, ఏంటి వాళ్ళు ఏం తయారు చేస్తున్నారంటే వాళ్ళు పిచ్చర్లు, ఆమె ఎట్లా ఇట్లా అంటుంది చూడండి, పిచ్చర్లు వాళ్ళు పిచ్చి పిచ్చి పనులు చేస్తారు, అంత వేస్ట్, వీళ్ళు ఏమో చేస్తున్నారు, ఇంత పెద్ద పడవ చేస్తారు, ఎందుకో ఏమో వేస్ట్గా చేస్తున్నారు అనేసి ఎగతాళి రోజు రావడం ఎగతాళి చేయడం. సరే ఏమైంది, ఓడ మొత్తం తయారైపోయింది. తర్వాత ఏమైపోయింది, దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళన్నింటి లోపల పంపించాలి ఇప్పుడు జంతువులన్నింటినీ. తర్వాత వాటికి కావాల్సిన ఆహారం, లైన్ ఏం తింటుంది, ఫ్రెష్ కవ్వు ఏం తింటుంది, బఫెలో ఏం తింటుంది కదా, ఇది కావాలి, ఫ్రెష్ కావాలి, మళ్ళీ గడ్డి కావాలి, తర్వాత చీమలు ఏం తింటాయి, షుగర్, ఇవి అన్నిటి ఏది దేనికి స్నేక్ ఏం కావాలి, మట్టి తింటుంది అంటే వినలేదా మొన్న, నువ్వు మళ్ళీ తిని బ్రతుకు అన్నది కదా. ఇట్లా దేనికి ఏది కావాలో వాటన్నిటికీ ఆహారం పెట్టుకొని మళ్ళీ మీకు కూడా కావాలి కదా, మీరు కూడా తినడానికి ఆ పడవలో ఉన్న రోజులు మీకు కూడా కావాలి కదా అనేసి చెప్పి దేవుడు అంటే వాళ్ళ కొరకు కూడా వాళ్ళ ఆహారం సిద్ధపరచు. ఆ విధంగా అరలుగా తయారు చేసి జంతువులన్నిటికీ ఆహారము మళ్ళీ వాళ్ళు కూడా ఆహారం పెట్టుకుంటాడు. సరే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఓడంతా తయారైపోయింది కదా, ఇప్పుడు మీరు ఏం చేయాలి, ఓడలోకి అన్నింటినీ పంపించాలి, జంతువులన్నింటినీ నేను వాటన్నింటినీ పంపిస్తాను, రెండుగా పంపిస్తాను, నువ్వు అన్ని లోపల అన్నింటినీ సెట్ చేసేయాలంటే సరే అనగానే దేవుడు అన్నింటినీ పంపిస్తా ఉంటే నువ్వు అన్నింటి లోపల పంపిస్తావు. చూడండి ఎంత బాగా వెళ్తున్నాయి, రెండు అన్ని కనబడుతున్నాయి కదా, ఎలిమెంట్స్, జిరాఫీస్, ఇంకా మొత్తం జీబ్రా అన్నీ ఉన్నాయి కదా, అట్లా అన్ని. ఇంకా తర్వాత పక్షులు కూడా, తర్వాత క్రిమి కీటకాలు. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, ఏవైతే జీవి నడుస్తూ ఉంటుందో ఎర్త్వామ్ కదా, గోల్డ్ స్మిత్, ఇంకా చాలా చూస్తుంటారు. అవన్నీ కూడా చిన్న కీటకాలు కూడా అది కలిగి రెండు అందులో వెళ్ళినాయంట. వాటి అన్నిటికి పెద్ద ప్లేస్ పెట్టినాడంట, వాటికి ఆహారం కూడా పెట్టినాడంట. సరే ఇవన్నీ అయిపోయినాయి కదా, తర్వాత దేవుడు ఏమన్నాడంటే ఓకే ఇవన్నీ లోపలికి వెళ్ళిపోయిన ఆహారం కూడా పెట్టాడు, ఓకే పెట్టేసినాం దేవా, వాటి కొరకు కూడా పెట్టినాను అని అన్నాడంట. సరే ఇప్పుడు మీరేం చేయాలా, మీరు కూడా లోపలికి వెళ్ళిపోండి అన్నాడంట. ఎవరెవరు వెళ్ళాలి ఇప్పుడు, మొత్తం మీద కదా, మొత్తం మీరందరూ లోపలికి వెళ్ళిపోండి అన్నాడంట. సరే వాళ్ళు హ్యాపీగా అప్పుడు కూడా పిలుస్తున్నాడంటే నువ్వు ప్లీజ్ ఇప్పటికన్నా రండి అంటే పిచ్చాడా వెళ్ళు, ఇంకా నువ్వు ఎక్కుతున్నాయి, నువ్వే దౌర్భాగ్యుడు, ఆ లోపల ఏం చేస్తాయేమో, వేడికి ఎట్లా ఉంటావేమో, ఎందుకు వెళ్తున్నాయో మాకైతే అర్థం కావట్లేదు, వెళ్తున్నావు వెళ్ళు, నువ్వు మేమైతే అనేసి ఎవరు కూడా రాలేదంట. ఓన్లీ ఎంతమంది 8 మెంబర్స్ వెళ్ళారట లోపలికి, బాధగా వెళ్ళిపోయినట్టు. దేవుడు అంట వెళ్ళండి అనేసి లోపలికి వెళ్ళగానే దేవుడు ఏం చేసినట్ట, దేవుడే డోర్ని క్లోజ్ చేసేసినాడంట. ఎవరు వేసిన డోర్, ఎప్పుడంటే మనం వెళ్ళి మన లాస్ట్కి ఎవరు వస్తున్న వాళ్ళు డోర్ క్లోజ్ చేసి మనం వెళ్ళి పడుకుంటాం కదా, ఈ డోర్ ఎవరు వేసినారు, దేవుడే క్లోజ్ చేసినట్ట. సరే అట్లనే ఉన్నారంట లోపల. 1 డే అయిపోయింది, 2nd అయిపోయింది, వాళ్ళు వెళ్ళే రోజు కూడా మంచి ఆకాశం ఎండ ఉన్నట, సూర్యుడు ఉన్నాడంట, ప్రెసెంట్గా ఉందంట వాతావరణం. వీళ్ళు అంటున్నట్ట ఇంత బాగుంది, నువ్వు వెళ్తున్నాయి వర్షం మనకు అర్థం సూచనలు, మనకు వర్షం వస్తే క్లౌడ్స్ అన్ని ఎట్లయితే క్లౌడ్స్ వస్తాయి కదా మనకు తెలిసిపోతుంది కదా, అమ్మ వర్షం వస్తే తొందరగా వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్తారు స్కూల్కి వెళ్ళాం కదా. అప్పుడు ఏం లేదంటే అట్లా మంచిగా ఉందంట, వాతావరణం అంతా బాగుంది. ఆయన వీళ్ళు వెళ్తుంటే వాళ్ళు నవ్వుకున్నారంట. సరే ఫస్ట్ డే అయిపోయింది, లోపలే ఉన్నారు, 2nd డే అయిపోయింది, లోపలే ఉన్నారు, 3rd డే, 4th డే, 5th డే, 6th డే, 7th డే అయిపోయిన తర్వాత అప్పుడు వర్షం పడతా ఉందంట విలువగా. అప్పుడు అరే ఏంటిలో పడుతున్నాయి వర్షం, బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళకి ఏమైనా తెలుస్తుందా, ఏం తెలియదు కదా. లోపల ఉన్న వాళ్ళు బాగున్నారు, హాయిగా ఉన్నారు, బయట ఉన్న వాళ్ళకి వర్షం పడుతుంది, పడతా ఉంది. ఒక్కొక్కసారి ఎక్కువ వర్షం పడుతుంది కదా, ఏమంటే కుండపోత వర్షం అంటారు, తూములు కుండపోత అంటే కుండలతో నీళ్ళు పోసి, బకెట్లతో నీళ్ళు పోస్తే ఎట్లా ఒక్కటేసారి ఎక్కువ వస్తాయి, అట్లా పెద్ద వర్షం స్టార్ట్ అయిందట. 1 రోజు 2 రోజులు 3 రోజులు 8 రోజులు వర్షం పడింది తెలుసా, 40 days ఇంకా 40 nights కూడా, నైట్ కూడా పడుతూనే ఉంది, డే పడుతుంది నైట్ పడుతుంది, డే పడుతుంది నైట్ పడుతుంది. ఎన్ని డేస్ అట్లా, ఎంత వర్షం పడుతుంది మనకు, 2 days 3 days పడుతుంది. మనకు సిటీలో మొత్తము నీళ్ళు వచ్చేసి వెహికల్స్ పోవడానికే రూట్ ఉండదు కదా, అటువంటిది 40 days 40 nights వర్షం పడితే ఎట్లుంటుంది. తర్వాత ఇంకోటి అంటే భూమి ఉంది కదా, భూమి లోపల కూడా ఈ భూమిలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుందట. అర్థమవుతుందా మీకు, పైనుంచి వర్షం పడుతుంది, మళ్ళీ భూమిలో ఉన్న నీళ్ళు కూడా పైకి వచ్చేస్తున్నాయంట. ఎంత వర్షం వస్తుందంటే చాలా వర్షం వస్తుందంట. వీళ్ళందరూ మనుషులు అప్పటికి కొంచెం వర్షం పడగానే వీళ్ళకి భయం అయిపోయి
నోవా 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 ప్లీజ్ డోర్ ది మేము వస్తాం. నిజంగానే నువ్వు అన్నట్టు వర్షం బాగానే పడుతుంది. సెకండ్ డే చాలా ఎక్కువైపోయింది వర్షం, కింద నుంచి కూడా వాటర్ వస్తున్నాయి, మాకు అర్థం కాలేదు, ప్లీజ్ డోర్ ది అంటున్నారట. డోర్ ఎవరు వేస్తున్నారు? దేవుడే వేసేసినాడు కదా. డోర్ నోవాకు తీయడానికి వస్తుందా? నోవాకు తీయడానికి ఇష్టమే, ఎందుకంటే ప్రేమ గలవాడు. కానీ దేవుడు కూడా చాలా ప్రేమ గలవాడు. కానీ ఎన్ని ఇయర్స్ భరించినాడు? 120 years భరించినాడు కదా. ఎన్ని రోజులు నీతిని బోధించినాడు నోవాహు? 120 years కదా. అన్ని ఇయర్స్ బోధిస్తే కూడా వాళ్ళు విన్నారా? వినలేదు కదా. చాలా కోపం దేవుడికి. ఇక డోర్ క్లోజ్ చేసాను, ఇక తీయననేసి. సరే డోర్ క్లోజ్ చేసినాడు. వాళ్ళు అరిసి మునిగిపోతే ఈత మొత్తం వాళ్ళు మునిగిపోయేంత వరకు నీళ్ళు వచ్చేసినాయి. తర్వాత గోడలు మునిగిపోయి వాళ్ళ రూఫ్ అంతా మునిగిపోయింది, వాళ్ళు మునిగిపోయింది. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, ఇట్లా అంతా మునిగిపోతే నీళ్ళంతా కింద నుంచి వస్తున్నాయి, పై నుంచి పడుతుంది. ఎన్ని డేస్? 40 days పడుతున్నాయి కదా. చాలా వర్షం వచ్చేసిందంట. పెద్ద పోల్స్, స్తంభాలు ఉంటాయి కదా, అవన్నీ మునిగిపోయినాయి అంట. పెద్ద బిల్డింగ్స్ మునిగిపోయినాయి అంట. తర్వాత చుట్టుపక్కల కొండలు, ఆ పెద్ద మౌంటైన్స్ అవన్నీ మునిగిపోయినాయి అంట. చాలా వర్షం వచ్చేసిందంట. కింద నుంచి పై నుంచి వర్షం పడితే ఎక్కువ నీళ్ళు అయిపోతాయి కదా. ఇక ఓడ అక్కడనే ఉంటుందా? మనం ఏదో ఓడ వర్షం వచ్చినప్పుడు పడవ తయారు చేస్తారు కదా మీరు, పేపర్ పడవ, అవి ఏం చేస్తాయి? ఫ్లో అయ్యి మంచి వాటర్లో వెళ్ళిపోతూ ఉంటాయి కదా. ఇట్లా ఓడ కూడా పైకి లేచేసిందట, వాటర్ పైకి. ఆ వాటర్ వస్తూ ఉంటే అది అట్లనే ఉండాలి, ఇల్లు అయితే అట్లనే మునిగిపోతుంది కదా. పడవ అయితే ఏమవుతుంది? ఓడ మంచిగా పైదలు ఇట్లా వెళ్ళిపోతా అవుతాడ మంచిగా. వీళ్ళు హాయిగా లోపల ఉన్నారు. ఎవరెవరు? ఫ్యామిలీ. అందులో ఇంకా జంతువులు అవి కూడా మంచిగా సేఫ్గా ఉన్నాయి కదా. అట్లనే ఎన్ని రోజులు వర్షం కూడా 40 days పడింది కదా. తర్వాత ఆగిపోయింది, వర్షం ఆగిపోయిన తర్వాత అట్లనే కొన్ని రోజులు అట్లనే ఉంటుంటే ఇంకా దేవుడు ఒకసారి గుర్తు చేస్తున్నాడు వీళ్ళందరినీ. ఏమని? అయ్యో వీళ్ళు ఎటువంటి వాళ్ళు పాపం, అందరు మనుషులంతా నేను చంపేసినాను, కానీ వీళ్ళు చాలా ఇయర్స్ నుంచి, చాలా రోజుల నుంచి ఇందులోనే ఉన్నారు కదా, వీళ్ళని నేను బయటికి తీసుకొస్తానేసి అప్పుడు నీళ్లు ఉన్న నీళ్ళని 1 year, దగ్గర 1 year వరకు నీళ్ళు అట్లనే ఉన్నాయంట. ఎన్ని రోజులు? 150 days అనమాట. 150 రోజులు వర్షం ఉండి తర్వాత గాలి వచ్చేసిందట. దేవుడు గాలి ఇచ్చిన తర్వాత గాలికి నీళ్ళన్నీ ఎండిపోయినాయట. ఎండిపోయిన తర్వాత దేవుడు చెప్పినాడట, సరే ఇప్పుడు అంతా అయిపోయిన, అందరు మనుషులు చనిపోయినారు కదా, ఇప్పుడు మీరు బయటకు వచ్చేసేయండి అంటే అని డోర్ తెరవగానే అందరూ బయటకు వచ్చేసినారట. బయటకు వచ్చేసి ఈ నోవాహు ఏం చేసినాడు? దేవా ఇన్ని రోజులు మమ్మల్ని కాపాడినావు, మాకు ఆహారము, వాటర్ అన్నీ మాకు ఇచ్చినావు, జంతువులు కూడా అన్నీ ఇచ్చినావు అనేసి బయటికి రాగానే ఆ జంతువులను బయటికి వదిలేసి కొన్ని జంతువులను తీసుకొని పరిశుద్ధమైన కొన్ని జంతువులు తీసి బలి ఇచ్చినాడట. అప్పుడు ఎవరు ఇచ్చినారు బలి? హేబెల్ ఇచ్చినాడు కదా మన స్టోరీలలో. అట్లనే ఈ నోవాహు కూడా దేవునికి బలి అర్పించినాడంట. బలి అర్పించి, దేవా ఇందులో మనందరినీ కాపాడతాం, నీకు థ్యాంక్స్ అని చెప్పేసి అందరూ బయటకు వచ్చినారంట. అప్పుడు దేవుడు అనుకున్నాడంట, అయ్యో అందరినీ నాశనం ఒక్క 8 members బ్రతికించినాను కదా, ఇప్పటి నుంచి ఇప్పుడు వీళ్ళందరి జనరేషన్ ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ నేను వాటర్తో నేను లయం చేయను. ఇప్పుడు నేను బాధపడుతున్నా వాళ్ళందరి పోయినందుకు. ఇప్పటి నుంచి మీరు మంచిగా ఉంటే ఈ వాటర్ ద్వారా నేను వీళ్ళని లయం చేయను అనేసి ఒక ఇంద్రధనస్సు పెట్టినట్టు ఆకాశంలో. అప్పుడు అతను చూసినప్పుడు దేవుడు గుర్తు తీసుకుంటాడంట, రెయిన్బో కదా, దేవుడు గుర్తు తీసుకుంటాడంట, ఇప్పటి నుంచి ఈ మనుషులను నేను వాటర్తో నాశనం చెయ్యను అని గుర్తుగా దేవుడు ఆ రెయిన్బో పెట్టాడు. మనకు కూడా అప్పుడప్పుడు రెయిన్బో కనపడుతూ ఉంటుంది ఆకాశంలో కదా, చూసాను, అందరూ చూసినారు కదా. దేవుడు ఏమనుకుంటాడంటే వాటర్తో నేను లయం చేయను, అందుకే ఎక్కువ వర్షం ఇవ్వను, అందుకే కొంచెం వర్షం ఇస్తాడు దేవుడు. మునిపెట్టాడు ఇచ్చినాడు ఎప్పుడన్నా, అది గుర్తు తెచ్చుకొని రెయిన్బో ఇచ్చేస్తాడు. అమ్మో నేను వాటర్తో చేయను. కానీ ఈ లోకం దేనికోసం సిద్ధపరుచుంది తెలుసా మీకు? అగ్ని కొరకు సిద్ధపరిచింది. దేవుడు ఇప్పుడు నోవాహు హనోకు ఇద్దరు దేవుడితో నడిచినారు కదా, మనం కూడా దేవుడితో నడవచ్చు. ఒక విషయం చేస్తే, ఒక పని చేస్తే. ఏం పని చేస్తే తెలుసా? దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పుకున్నప్పుడు, మనం చేసే చెడ్డ పనులన్నీ విడిచిపెట్టినప్పుడు దేవుడితో మనం కూడా నడవగలం. ఎట్లా నడవగలం అంటే బైబిల్ చదవడం ద్వారా, దేవుడికి ప్రార్థన చేయడం ద్వారా, దేవుడికి ఇష్టమైన జీవితం జీవించడం ద్వారా, తర్వాత దేవుడి మందిరానికి వెళ్ళడం ద్వారా. మనం ఏం చేయాలి? దేవుని వాక్యం చదవాలి, దేవుడికి ప్రార్థన చేయాలి, ఇంకా దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని మందిరంలో పని చేయాలి. దేవుని సేవించడం ద్వారా దేవుని మనం ప్రేమించవచ్చు అనమాట. ఆ విధంగా మనం అందరం జీవించాలి. ఆ విధంగా జీవించడం మీకు ఇష్టమేనా? ఇష్టమే కదా. హనోకు దేవుడితో నడిచినాడు, తర్వాత నోవాహు కూడా దేవుడితో నడిచినాడు. మనం కూడా దేవుడితో నడవాలంటే ఇప్పుడు దేవుడు మన పక్కన వచ్చి నిలబడతాడా? లేదు కదా. అంటే బైబిల్ని మనం అనుసరిస్తే దేవుడితో నడిచినట్టే.
దేవుని మాటలు లోబడితే, తల్లిదండ్రులు విధేయత చూపిస్తే దేవునితో మనం నడిచినట్టే. దేవునికి ఇష్టంగా మనం జీవిస్తే, దేవుని మందిరంలో పని చేస్తే దేవునితో నడిచినట్టే. ఆ విధంగా మనం అందరం జీవించడానికి ఇష్టపడాలి. మీరు కూడా మీ మందిరాల్లో పనులు చేయాలి, తల్లిదండ్రుల మాట వినాలి, దేవునికి లోబడాలి. ఆ విధంగా దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచినాడని నమ్మాలి, విశ్వాసం ఉంచాలి. ఎంతమందికి విశ్వాసం ఉంది దేవుడు నా కొరకు చనిపోయి తిరిగి లేచినాడని? విశ్వాసం ఉంది కదా మీ అందరికీ? మరి ఒప్పుకున్నారు కదా? చేతులు తెచ్చండి. ఒప్పుకున్నారు కదా? పాపలన్నీ ఒప్పుకున్నారు కదా? దేవుడు ఒక నరకం మన పైన ఉందట, స్వర్గము నరకం అని ఉంటాయి కదా, నరకం ఉందట. నరకం ఎప్పుడో మంట, అగ్ని ఉంటుందట. ఆ అగ్నిలోకి వెళ్ళడానికి ఇష్టం ఎవరికైనా? ఇష్టం లేదు కదా. మనం కూడా తప్పని చేసినప్పుడు వెంటనే దేవుని దగ్గర క్షమాపణ వేడుకోవాలి. నోవహు బయటకు వచ్చినాక దేవునికి ప్రార్థన చేసినాడు కదా, స్తుతి చెల్లించినాడు కదా. తర్వాత కొన్ని దినాల తర్వాత ఆయన కూడా తప్పని చేసినాడంట. ఎవరు? నోవహు కూడా తప్పని చేసినాడంట. అట్లా మనం కూడా తప్పిపోకుండా, ఇప్పుడు మీరు ఒప్పుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ తప్పని చేస్తారు కదా. అట్లా మనకు పొందకుండా మొదటి యోహాను 1:9 ఏమనుందంటే, మన పాపాలు మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని క్షమిస్తాడట, కడుగుతాడట, తన బిడ్డలుగా స్వీకరిస్తాడట. ఇంకోటి సామెతలు 28:13 ఏముందంటే, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వాడు కనికరం పొందనని ఉంది. అంటే మనం చేసే తప్పులు అట్లనే దాచిపెట్టుకోకూడదట, వాటిని వెంటనే ఒప్పుకోవాలంటారు. అందరూ తప్పులు చేస్తారు. నేను కూడా రక్షింపడ్డాను, దేవుని చాలా పాపాలు నింపుకున్నాను, కానీ మళ్ళా తప్పులు చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడు కూడా చేయాల్సిన తప్పులు చేస్తూనే ఉన్నాను. తప్పులు చేసిన వెంటనే మనం ఏం చేయాలి? దేవా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు అంటే దేవుడు మనల్ని కడుగుతాడు, క్షమిస్తాడు, నడిపిస్తూ ఉంటాడు. దేవుడి మార్గంలో నడవాలంటే ఏం చేయాలి? మనము చెప్పినందుకు 4 ఏం చేయాలి? బైబిల్ చదవాలి, తర్వాత ప్రార్థన చేయాలి, తర్వాత దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని సేవించాలి. ఆ విధానంలో మనం జీవించాలంటే మనం కూడా దేవుని అడుగుదాం. ప్రార్థన చేస్తుందామా? మీ కడగ వాక్యం ఉంది, అది కూడా నేర్చుకోండి. చదువు మీ గ్రూప్స్లో వాళ్ళు చెప్తారు. అందరు మోకరించండి. దేవా నీకు నడవాలని నాకు ఇష్టం అని ప్రార్థన చేయండి. మోకరించండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోండి. అందరూ ప్రార్థన చేస్తారా? వెనకాల మీరంతా దేవుడితో నడవడానికి ఇష్టపడుతున్నారు కదా, మోకరించండి. దేవా నేను నీతో నడవడానికి ఇష్టపడుతున్నాను. లోకంలో చూస్తే మరి మనకు ఒక నరకం రెడీగా ఉంది. ఆ నరకం తప్పించుకోవాలంటే దేవుడితో నడవాలి. దేవుడితో నడవాలంటే విశ్వాసం ఉంచాలి. చూడకుండా నమ్మేదే విశ్వాసం. ఆ విధంగా దేవుడు పరలోకంలో ఉన్నాడని, దేవుడు తిరిగి వస్తాడని, మనల్ని తీసుకెళ్తాడని నమ్మాలి. కళ్ళు మూసుకొని అందరూ, యేసు ప్రభువా నేను పాపిని, నీతో నడవడానికి నేను ఇష్టపడుతున్నాను, నా చేయబడితో మీరు నడిపించాలని ప్రార్థన చేయండి. మనసులో దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు, క్షమిస్తాడు, పరలోక రాజ్యంలో చేరుస్తాడు, ఆ నరకం నుంచి మనల్ని తప్పిస్తాడు. నా వెనక చెప్పండి అందరూ, యేసు ప్రభువా నీకు వందనములు, మేము కూడా నీతో నడవడానికి ఇష్టపడుతున్నాము. మా పాపములు నీ రక్తంతో కడగండి, మమ్మల్ని క్షమించండి. మీ సన్నిధిలో బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ మందిరానికి వస్తూ మిమ్మల్ని సేవించడానికి మాకు సహాయం చేయండి. మమ్మల్ని క్షమించినందుకు వందనములు. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి మహాగణుడ యేసుక్రీస్తు నామమున వందనాలు. పిల్లల విషయంలో భాగ్యము మీరు ఫలింపజేయండి. వారు మీ కొరకు మీరు నడవడానికి, స్థిరంగా జీవించడానికి మీరు కృప చూపించమని, మాకు తోడుగా ఉండమని వచ్చేసి ప్రతి మేలుకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.